ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకుంటే బాగుపడతామో ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. అందుకని మన జిల్లాలోనే ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు మన జిల్లాలో ఉన్నారు. రీసెంట్గా ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జాగా ఒక బొగ్గుల్లో తప్పించి నియర్గా ఎక్కడ లేదు కాబట్టి రీసెంట్గా బలిఘట్టంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా రూపుదిద్దుకుండా 15 కోట్లు దానికి శాంక్షన్ చేశారు. రోడ్స్ డ్రైన్స్ చేసి ఆ ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేస్తారు. మీరు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి మీకు ఫ్లాట్ అలాట్మెంట్ ఏపీఐస్ ఫ్లాట్ అలాట్మెంట్ చేస్తారు. అలాగే మన బొగ్గుల దగ్గర రామభద్రాపురంలో కొట్టక్ అనే ప్లేస్ లో ఒక 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ కోసం శిలాఫలకం మనం ఓపెన్ చేశారు. అక్కడ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఏమైనా ఔత్సాహంగా అక్కడ ఇండస్ట్రీ పెడతామంటే ఆ ప్రదేశంలో మీకు ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ మీకు అలాట్మెంట్ చేయబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మీలో ఒక ఉత్సాహము ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఒక అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ జిల్లాలో ఇలాంటి క్యాంపులు ఒక 5 కండక్ట్ చేయమని చెప్పింది. ఆ 5 కండక్ట్ చేయమని చెప్పడంతో అంటే మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని కలవడం జరిగింది. మేము కలిస్తే అతను మాకు అవకాశం ఇచ్చి ఎక్కడో మీరు ఎందుకండి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఉన్నది దాంట్లోనే మీరు పెట్టండి, అతను బాగుంటుంది, అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వెంటనే ఆయన రెస్పాండ్ అయిన స్పందన చూసి మేము అంత ఇమీడియట్ గా ఇక్కడ పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ వర్క్షాప్ మన ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పామంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరికైతే బిడ్డ ఎప్పుడైతే పుడతాడో బర్త్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకుంటామో అలాగే మీరు ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయాలంటే మాకు ఏం కావాలి సార్, ఎటువంటి సర్టిఫికేట్లు కావాలి, ఏమేమి మీరు ఇవ్వాలని మీకు అనుమానం రావచ్చు. ప్రతి ఒక్కరికి మీకు ఆధార్ కార్డు ఉన్నది, అలాగే మీకు పాన్ కార్డు ఉన్నది, మీ మొబైల్ సెల్ నెంబర్ ఉన్నది, మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, అలాగే మీ సెల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీకు ఏదో బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు, దాని ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ తయారు ఉంటుంది. అది ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మాకు ఏమిటంటే ఉపయోగం అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ కమర్షియల్గా మీ షాపులు నడుపుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కమర్షియల్గా నడుపుకుంటే ఇక్కడ యూనిట్ పవర్ ఛార్జ్ 8 రూపాయలు 9 రూపాయలు పడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మీకు 5 రూపాయలు 6 రూపాయలు కరెంట్ ఛార్జ్ పెడుతుంది. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ బెనిఫిట్ ఒకటి ఉన్నది మీకు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్, గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా టెండర్లు పిలిస్తే సపోజ్కి హాస్టల్స్ కానీ ఏమైనా ఆయిల్ కానీ లేకపోతే బట్టలు కానీ సబ్బులు కానీ టెండర్ పిలిచారనుకోండి, మీకు ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ ఉన్నదనుకోండి, అందులో ఈఎండి అమౌంట్ కట్టాలి. ఈ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఈఎండి అమౌంట్ కట్టనవసరం లేదు, మీకు ఎగ్జాంపుల్ అనమాట. అలాగే బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అలాగే మీకు లోన్లు కావాలంటే మీకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎవరి పేరు ఉంటుంది, మీది ఏ పేరు అయితే అప్పారావు సుబ్బారావు పేరు ఉంటుంది. ఉద్యోగ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాభం ఏంటంటే ఏదో ఫరం పేరును మీరు చేసుకుంటారు. ఫరం అంటే ఏదో కిరాణా షాప్ లేకపోతే ట్రావెల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్స్ లేకపోతే ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఆ ఫరం పేరున రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ ఫరం పేరున మీకు అకౌంట్ కావాలంటే ఎప్పుడైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ ఫరం పేరున బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈజీ అవుతుంది. మీరు ఫరం పేరు ఉద్యమ రిజిస్ట్రేషన్ లేకుండా నాకు ఫరం పేరు అకౌంట్ ఉంటే బ్యాంకులో ఫరం పేరు అకౌంట్ ఎవరు మీకు కావాలంటే మీరు అడిగి చూడండి. ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తే మేము ఫరం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి బ్యాంకు వాళ్ళు అంటారు. ఈ విధంగా ఉద్యోగ రిజిస్ట్రేషన్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా రెడీగా మీరు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తెచ్చి ఉంటే మీ ఇండస్ట్రీకి ఏమైనా పేరు మీరు ఆల్రెడీ తలుచుకొని ఉంటే ఫలానా ఇండస్ట్రీ పేరు పెడతాము, శ్రీదేవి ఇండస్ట్రీయో, లక్ష్మీ ఇండస్ట్రీయో, గణపతి ఇండస్ట్రీయో, లేకపోతే గణపతి ఎంటర్ప్రైజెస్, లక్ష్మీ మొబైల్ షాప్, మొబైల్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్, ఏసీ రిప్రజెంటేటివ్ సర్వీసింగ్ సెంటర్, బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే యూట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు ఏ ఇండస్ట్రీ మీకు పెట్టాలి అనుకుంటే ఆ ఇండస్ట్రీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లాంటి రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే ఆ సర్టిఫికేట్ వల్ల మీకు చాలా ఉపయోగం. ఆ ఉపయోగం ఉన్నదని చెప్పడానికే మీరందరికీ ఈరోజు ఇక్కడ కార్యక్రమం రప్పించి మీ అందరికీ తెలియజేయడం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని అలాగే స్టేట్ గవర్నమెంట్ తరఫు ఏ ప్రాజెక్టు మీరు పెట్టాలన్నా సరే మాకు పిఎంఈజీపీ ఒక స్కీమ్ ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దానిలో 35% సబ్సిడీ ఉన్నది. అది ఓపెన్ అవ్వదు, ఈ మధ్యన స్కీమ్ ఆఫ్ చేస్తున్నారు. ఓపెన్ అంటే ఎవరైనా ఎటువంటి ఇండస్ట్రీ పెట్టుకుంటే అది ద్వారా పెట్టుకోవచ్చు. అలాగే ఐడిపి పాలసీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ అని 2024-29 ఒక పాలసీ ఇచ్చున్నారు.
మీరు ఇటువంటి ఇండస్ట్రీ ఏమైనా పెట్టదలుచుకుంటే గవర్నమెంట్ దానిలో 45% సబ్సిడీ ఇచ్చి ఉన్నది. ఆల్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ 45%, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ 45% సబ్సిడీ ఇచ్చి ఉన్నారు. మీరు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకుంటే ఆ ఇండస్ట్రీకి గవర్నమెంట్